వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి మాటి మాటికి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం ట్వీట్ చేశారు. మొన్న ఇంటర్నల్ వ్యవహారాలన్నీ చెప్పుకొచ్చారు. నిన్న కోటరీ గురించి కొన్ని కొటేషన్లు చెప్పారు. అవార్డో గివార్డో ఇవ్వాల్సింది పోయి అనే ముఖస్థుతికి అలవాటు పడితే రాజు మిగల్డు రాజ్యము మిగల్దు అని ట్వీట్ ఇచ్చారు. వదల బొమ్మాళి అంటూ విజయసాయి వైసీపీ వెంట ఇలా వెంటపడ్డారేంటి? కోటలో రాజుగారు బావుండాలనే కోటరీలో ఉండద్దు, కామన్ పీపుల్ మధ్య తిరగాలి అని లీడ్ అందుకుంటూ విజయసాయి జగన్ కు కొన్ని కొటేషన్లు డిక్టేట్ చేశారు. మొన్న ఆంతరంగికుల గురించి చెప్పిన విషయాలకు కొనసాగింపుగా ఇంకొన్ని సూక్తులు దట్టించి ఎక్స్లో అంటించారు. కోటరీ చుట్టూ గిరిగీసుకుని ఉండకుండా ప్రజల్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుస్తుందని రాచరికపు కాలాన్ని కోట్ చేస్తూ ఓ పోస్ట్ పడేశారు. కోటరీలో ఉన్నవాళ్లు రాజు కళ్లకు పొగడ్తల గంతలు కట్టి పబ్బం గడుపుకునేవారని, ఆ క్రమంలో రాజు పోయేవాడు రాజ్యమూ పోయేదని రాసుకొచ్చారు. కోటరీ కుట్రల్ని కూలదోసి రాజు పబ్లిక్లోకొస్తే అసలు విషయం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యమైన రాచరికమైన జరిగేది ఇదే అంటూ విజయసాయి అరాఠావు ట్వీట్ వదిలారు. వదల బొమ్మాళి అంటూ ఇలా జగన్ వెంట పడుతున్నారేంటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ట్వీట్ వెనుక డైవర్షన్ టాక్టిక్స్ ఉన్నాయని కొందరు చెబుతున్నారు. భీమిలి బీచ్లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ తొలగిస్తోంది. అందులో విజయసాయిరెడ్డి కుమార్తె నిర్మిస్తున్న భవనాలు ఉన్నాయి. ఆ విషయం మీడియాలో హైప్ కాకుండా ఇలా జగన్ మీద ట్వీట్ విసిరారని అంతా అనుకుంటున్నారు. జనరల్గా జగన్ మీద మాట్లాడితే మీడియా హైలైట్ చేస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈ ట్వీట్ వదిలారనే టాక్ నడుస్తోంది. సరే, సందర్భం ఏదైనా విజయసాయి మనసులో నుంచి జగన్ పోలేదనే విషయం ఒకటి స్పష్టమవుతోంది. అందుకే ప్రతిసారి జగన్ కేంద్రంగా ట్వీటో మాటో వదులుతున్నారు. బాస్ వరకు ఓకే, కోటరీ మాత్రం నాట్ ఓకే అంటున్నారు. జగన్ దగ్గర విజయసాయిరెడ్డికి మంచి కోటరీ లేదని వైసీపీ ముఖ్య నేతలు చెబుతుంటారు. అసలు బాస్ రెండు చెవుల్లో ఊదేది ఆయనే అంటుంటారు. పార్టీ మారిన వాళ్లు బురద చల్లడం సాధారణమేనని, విజయసాయిరెడ్డి కూడా అదే చేస్తున్నారని చెబుతున్నారు. మరి సాయిరెడ్డి మాటలకు జగన్ ఇంటర్నల్ రియాక్షన్ ఏంటి? ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కొంచెం టైం పడుతుందని వైసీపీ వర్గాలు అంటున్నారు.